వెల్కమ్ టు సన్నదా టీవీ. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 417 మరియు 418 నాకు సంబంధించిన 9 ఎకరాల భూమిని మోసం చేశారంటూ భూమికి సంబంధించిన సుధా భద్రయ్య గారి ఆవేదన. ఐలయ్య అనే వ్యక్తికి 4 ఎకరాల భూమిని వ్యవసాయ నిమిత్తం అగ్రిమెంట్ ఇచ్చాను. అగ్రిమెంట్ ప్రకారం పూర్తి డబ్బులు చెల్లించకుండా సగభాగం ఇచ్చి అట్టి భూమిని తెల్ల పేపర్ పై లేఅవుట్ వెంచర్ చేసి అమ్మారు. ఇల్లు కట్టారు. నేను నా పిల్లల వద్దకు అమెరికాకు వెళ్లి వచ్చేసరికి అన్ని ఇల్లు కట్టారు. నాకు చాలా అన్యాయం చేశారు అంటూ ఏడుస్తూ పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. 3 నెలల నుండి నా భూమి వద్దకు రోజు వచ్చి వెళ్తున్నాను. నా భూమిలో నా భార్య ఎంతో ప్రేమతో జ్ఞాపకంగా 40 సంవత్సరాల కిందట పెట్టిన వేప చెట్టును పెట్టింది. ఆమె చనిపోయిన తర్వాత ఎంతో ఇష్టంగా నా భార్య జ్ఞాపకార్థంతో చెట్టును 2 సంవత్సరాల నుండి నా భార్య పెట్టిన చెట్టును గుర్తు చేసుకుంటూ జీవిస్తున్నాను. చెట్లను నరకడంతో పాటు నన్ను నరికేస్తే బాగుంటుండే అని బోరున ఏడ్చున్నాడు. నా భూమిపై చలామణి చేస్తున్న సోమ నరసింగరావు జేసీబీ తీసుకొచ్చి నా భూమిలో పునాదులు తీస్తూ చెట్లను నరికిస్తూ నన్ను గూండాలతో బెదిరిస్తున్నాడు. నా భూమిలో వాళ్లకు ఇలాంటి సంబంధం ఉంది. నా భూమిలో సోమ నరసింగరావుకి ఎలాంటి సంబంధం లేదు. నా భార్య జ్ఞాపకంతో పెట్టిన చెట్టును ఎందుకు నరికాడు, ఎందుకు చలామణి చేస్తున్నారు? వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అధికారులు న్యాయం చేయాలి. ఇప్పటివరకు ఎప్పుడు ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అయినా కూడా దాన్ని ఎప్పుడు కొట్టాలన్న ఆలోచన సార్కి అయితే లేదు. ఇది మరి ఎవరు కొట్టినారు ఏంది అని చెప్పేసి ఇంకా మనకి తెలియాలి. సార్ దానిపైన పోరాటం కూడా చేస్తున్నారు. సార్ అంటే దీని మీద ఏమైనా కేసు ఏమైనా ఫైల్ చేసినారా సార్? మీరు చేసిన ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నారు. ఓకే. అంటే మీకు అనుమానంగా ఎవరైనా ఉన్నారా సార్? నాకు తెలీదు. అప్పుడు ముందు ఒక్కడే ఆయన. ఓకే. ఆయన పేరేంటి? నరసింగరావు. నరసింగరావు మీద ఉందన్నమాట. ఓకే సార్. సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ల్యాండ్ ఇష్యూ ఏమైనా ప్రాబ్లం నడుస్తుందా సార్? అంటే ల్యాండ్ అంతా ఇప్పుడు మనకు కనిపించే ఈ ల్యాండ్ అంతా మీదేనా సార్? 9 ఎకర్స్. మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 9 ఎకరాలు ఉన్నాయి. సో అవన్నీ మీ పేరు మీదనే ఉంది ఫస్ట్ ఓనర్ మీరే కంప్లీట్గా. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఏముంది? ఓనర్ అంటే ఓనర్ కాదు, ఐఎమ్ ద కల్టివేటర్. ఓకే సార్. మీరు ఎవరికైనా అగ్రిమెంట్ చేశారని అడుగుతున్నారు. అగ్రిమెంట్ చేసింది 4 ఎకరాలకు చేశా. ఆయన శ్రీనివాస్ గారికి ఇంకా ఐలయ్య గారికి మీరు 4 ఎకరాలు ఎందుకు మీరు కల్టివేట్ చేసుకోండి అని. ఓకే సార్. అంతేగాని ప్లాట్లు చేసి అమ్మాను కదా. దానికి సంబంధించిన డబ్బులు ఏమైనా వచ్చినాయా సార్? మీరు 4 ఎకరాలు ఇచ్చారు. 2 కోట్లకు మాట్లాడారు. ఓకే సార్. 1 కోటి రూపాయలు ఇచ్చారు. 2 కోట్లకు మాట్లాడితే మనకి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓకే సార్. మిగతా డబ్బులు ఇస్తా అన్నారా సార్? మరి ఎందుకు ఆలస్యం? నాకు తెలియదు. ఇస్తానన్నారు. నాకు తెలియదు. టైం పీరియడ్ ఏమైనా ఇచ్చారా మీరు? నేను టైం పీరియడ్ ఇస్తానన్నారు. 1 కోటి రూపాయలు ఇచ్చిన 1 కోటి ఎవరా? అవును, ఇవ్వాలి. ఒకేసారి క్యాష్ కోటి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఓకే సార్. ఇప్పుడు ఆ 4 ఎకరాలు వాళ్ళు అమ్ముకోవడం జరిగిందా లేదంటే వాళ్ళ అధీనంలోనే ఉన్నదా సార్? ఇప్పుడు అన్ని రూములు కనపడుతున్నాయి కదా. అన్ని రూములు కనపడుతున్నాయి కదా. ఓకే. ఈ ల్యాండ్స్ అన్ని మనది. అదే. ఓకే. ఇప్పుడు కనిపించేదంతా నేను ఎవరికి చేయాలి? నారాయణకి ఒక్కడికే నేను 37 గుంటలు ఇచ్చా. అంతే. నారాయణ సార్కి 37 ఇచ్చా. శ్రీనివాస్ ఆయన 4 ఎకరాలు అగ్రిమెంట్ చేశా. ప్లాట్లు చెప్పని కాదు. ప్లాట్ కొట్టాక సార్ రావడం జరిగింది. వీడికి వచ్చిండు తిరిగిండు. సార్ కూడా బదిలేదు. సార్ కూడా మళ్ళీ నారాయణ సార్ కూడా కొంత జాగ ఇచ్చేయంటే కూడా ఆయన కూడా జాగ కొలతలు పెట్టి కూడా ఇవ్వడం జరిగింది. కొలతలు పెట్టి ఇచ్చినాక కూడా మళ్ళీ ఎకరం ఉంటే కూడా పాలడేరు బాపతి కూడా ఎకరం కూడా నారాయణ సార్ కాకుండా మళ్ళీ సార్ కూడా ఆయన ఏం చేసుకోరు. ఆయనకు సంబంధం ఆయన జాగట ఆయన ఎవరికైనా దానం చేసుకోవచ్చు, దత్తం చేసుకోవచ్చు. అది మనకు అనవసరం విషయం. అది ఏం చేసుకుంటూ ఎకరం ఇచ్చుకోండు. ఇంట్లో 35 లక్షలు వచ్చేది నరసింహరావు అని నాకు ఫోన్ చేసిండు. ఇలా ఈ ల్యాండ్లో. సార్ నేను ఏమన్నా సార్ నువ్వు ఈ ల్యాండ్ లేని ఇళ్ళ పైసలు రాదు, నువ్వు ఆ ల్యాండ్ ఎట్లా వచ్చింది సార్ అని నేను అడగడం జరిగింది. సార్ను ఫోన్లోనే అడిగినాం. సార్ మరి ఏమున్నా కూడా మరి ఇక్కడ లోకల్లో లీడర్ ఉంటాడు సార్, మరి శంకర్ గౌడ్ ఆయన ఉంటాడు, మరి ఆయన దాన్ని పిలిపిద్దాం, మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని అని చెప్పడం జరిగింది. సార్ కూడా నేను చెప్తే సరే తీయని సార్ అంతా లేకుండా మనం అంతా లేకున్నాం. మొన్న ఏకదాం నుండి మా బామ్మారి ఈ చెట్ల కాడ 50 చెట్ల కాడ ఈ ప్లాట్ తీసుకొని కట్టుకుంటా అంటే ఆ రేకుల మీద అవి ఎందుకంటే పై వస్తున్నాయి కాబట్టి ఆ మండలు పక్క బాయలు ఉండి మేము కొట్టేసుకుంటామని మీ ఇష్టం రా బాయ్, మాకు సంబంధం లేదని మేము వీళ్ళు యువతలకే ముగ్గు పోసుకొని కట్టుకుంటామని వాళ్ళు తీసుకున్నారు. సార్కు 35 లక్షలు వచ్చే ఉందా 18 లక్షలు వచ్చే ఉందా అని ముజరాజ్ ఐలేకి తెలుసు, కోంట్ శ్రీని గారికి తెలుసు.
కోటి రూపాయలు వచ్చేదని చెప్తాను. కోటి రూపాయలు వచ్చింది. ఇక ఆయన ఎంత వచ్చిందో తెలియదు. ఆయన ఎంత బేరం చేసిందో డాక్యుమెంట్ హైలైట్ అని ఉంటుంది, కోటి సీన్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న ఈ గరీబ్ వాళ్ళని 2 లక్షలకు 3 లక్షల ప్లాట్ తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు వచ్చి నేను నాది ప్లాట్ అని అందరు తీసుకొచ్చి ఇక్కడ సార్ కూడా చేస్తుండ్రు. నేను కూడా సార్కి ఏం చెప్పడం జరిగింది, సార్ నువ్వు ఏంటన్నా కష్టంగా కూర్చోవు సార్, నీకు డబ్బులు ఇప్పిస్తాం, మేము బస్ వాళ్ళం కూడా అందరు కూర్చుంటాం, నేను ఏ లీడర్ని పిలువంటే ఆ లీడర్ని పిలిచి నీకు న్యాయం చేపిస్తా, కాకపోతే ఏడికంటే ఆడికి వస్తాం సార్, నేను కూడా నీ డబ్బులు ఇప్పిస్తాను సార్, నేను కూడా నిలబడతాను నీతో పాటు నిలబడతాను సార్ అని నేను చెప్పడం జరిగింది. సార్ ఏదో ఇప్పుడు వచ్చి నేను నా కోటి నేను సార్కి ఇవ్వదు అంటలేము, ఎవరి డబ్బులైనా డబ్బులే. ఇవాళ కోటీశ్వరుడు అయిందంటే జవహర్ నగర్లో గిసొంటి వాళ్ళకు డబ్బులు కొట్టే కోట్లు వేసి గోవాలలో బిల్డింగ్లు కొంటుడు, గోవాలలో కాంప్లెక్స్లు కొంటుడు, ఒక్కొక్కడు దావలు కడుతుడు. నేను 4 ఎకరాలు